అవునా? జై జంబుదీపం, జై జేఎంఎస్ జంబుదీపం మూలవాస సమాజ్ నిర్మాణం. ఈరోజు జేఎంఎస్ కార్యాలయంలో నంద్యాల నియోజకవర్గం నంద్యాల స్టేట్ కార్యాలయంలో జంబుదీప నిర్మాణం వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. అంటే గత 7/7/2023 పోలూరు గ్రామం, పాండ్రంగాపురం గ్రామం, చాప్రేవుల గ్రామం, కానాల గ్రామంలో జేఎంఎస్ కార్యాలయాలను ఓపెన్ చేసినారు. కేంద్ర కమిటీ సభ్యులు తెలంగాణ నుండి, ఆంధ్ర నుండి వచ్చి వారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈరోజు కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి. కాబట్టి గ్రామ డెవలప్మెంట్ కోసమే ఈ జేఎంఎస్ కార్యాలయాలు, ప్రతి గ్రామంలో జేఎంఎస్ కార్యాలయం ఉంటుంది. ఆ గ్రామ డెవలప్మెంట్ కోసం జేఎంఎస్ కార్యాలయంలో సిబ్బంది ఉండేవారు. అక్కడ గ్రామ చర్చల ద్వారా వారికి ఉండే విధి విధానాలను ఆ గ్రామస్తులతో చర్చించి, ఆ గ్రామ పెద్దలతో చర్చించి ఆ గ్రామ డెవలప్మెంట్కు ఉపయోగపడతారని చెప్పి మేము ఈ జేఎంఎస్ కార్యాలయాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. దేశమంతటా ఇది జంబు దేశము. భారతదేశం అనేది విదేశీ ఆర్య బ్రహ్మణి సమాజం పెట్టిన నామకరణం. కానీ ఈ దేశం పేరు జంబు దేశం, అసలు పేరు జంబు దేశము. ఈ జంబు దేశంలో మనము ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా మనం ఏ ఒక కుల వర్గ విభేదాలు లేకుండా అంతా సమసమానమే, మనం అంతా ఒకటే మానవత్వంతో ఉండి ఈ జంబు దీపాన్ని నెలకొల్పాలని చెప్పి ఈ జంబు ప్రయాణం చేయడం సాగుతుంది. కనుక ప్రతి గ్రామంలో జేఎంఎస్ కార్యాలయం నెలకొల్పుతాము. ఆ గ్రామ అభివృద్ధి కోసం మేము పాటుపడతామని చెప్పి ఈ జేఎంఎస్ కార్యాలయాలను ఓపెన్ చేస్తున్నాము. ఆ గ్రామంలో ప్రతి యువత, ఇప్పుడు ఉండే మన పాలనలో 24 మినిస్ట్రీ శాఖలు ఉన్నాయి. వాటికి ఉపశాఖలుగా నిర్మించి వాటికి 24 మందిని మేము ఆ యువతను అక్కడ ఎంప్లాయ్మెంట్గా చేసుకొని మిగతా 12 మంది కోఆర్డినేటర్స్, అంటే లేడీస్ 6 మంది, జెంట్స్ 6 మంది, 12 మంది కోఆర్డినేటర్స్, టోటల్గా 36 మంది ఒక జేఎంఎస్ కార్యాలయంలో పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. వాళ్ళ ద్వారా గ్రామ డెవలప్మెంట్ కోసము ప్రతి ఒక్కటి గ్రోత్ పెంచుకోవడానికి ఉపయోగపడతారు. ఎందుకంటే ఈరోజు అగ్రికల్చర్ కానీ, పాడి పరిశ్రమ కానీ, కుటీర పరిశ్రమలు కానీ, చిన్న పరిశ్రమలు కానీ కుంటుపడినాయి. డైరెక్ట్గా కేంద్ర ఫండ్స్ వస్తుంటే కూడా రాష్ట్ర పరిపాలన ఇక్కడ రాష్ట్ర పార్టీలకు వేరేవి ఉన్నాయి. కాబట్టి ఆ సెంట్రల్ ఫండ్స్ను సరిగా వినియోగించుకోవడం లేదు. అందుకు కాబట్టి కేంద్రము ఇచ్చే నిధులు మనకు పక్కదారి మళ్లిస్తున్నారని చెప్పి కేంద్రమే నిన్న హైదరాబాద్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. MSME అని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము పెట్టడం జరిగింది. అందులో భాగస్వామిగా మా జేఎంఎస్ నిర్మాణం బాగుంది గ్రామ స్థాయిని అని చెప్పి జంబుదీపాన్ని మన ఇక్కడ ఉండే వ్యక్తులను ఇన్వైట్ చేయడం జరిగింది. మీ గ్రామ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామ స్థాయి కార్యాలయంలో సిబ్బందిని మీరు ఇంటింటికి పరిచయం అవుతున్నారు. కాబట్టి మీ ద్వారా ఈ ఫండ్స్ను తీసుకుపోయి ఇమ్మీడియట్లీగా డిసెంబర్ లోపల కొన్ని వేల కోట్లను మీరు రిలీజ్ చేయాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఆ మీటింగ్లో. అందుకాబట్టి ఈ జేఎంఎస్ నిర్మాణము ప్రతి ఒక్కటి ఎక్కడైతే కుల వివక్ష ఉందో ఆ కుల వివక్షను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండి జేఎంఎస్ కార్యాలయానికి వచ్చి మీరు అభివృద్ధిగా ఎదగాలనే దిశలో ప్రతి గ్రామంలో ఈ జేఎంఎస్ కార్యాలయాన్ని నెలకొల్పుతున్నాం. కాబట్టి నేను ఏపీ కోఆర్డినేటర్గా, రాష్ట్ర కోఆర్డినేటర్గా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్క గ్రామంలో జేఎంఎస్ కార్యాలయం నిర్మించాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ జేఎంఎస్ కార్యాలయ విధి విధానాలను మీరు ఒకసారి జేఎంఎస్ కార్యాలయంలోకి వస్తే తెలుస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నారు. యువత ముందు అట్రాక్ట్ అయ్యి మీకు అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తే మీ జీవన విధానాలు బాగుపడతాయి. ప్రతి ఒక్క కుటుంబం ఎదుగుబాటుకు ఈ జేఎంఎస్ కార్యాలయం మీకు సహకరిస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మరికల్ గ్రామం పరిగి నియోజకవర్గంలో, తెలంగాణలో వికారాబాద్ డిస్టిక్ పరిగి నియోజకవర్గం, చౌడాపూర్ మండలం మరికల్ గ్రామంలో కేంద్ర కార్యాలయం ఏర్పడింది. అక్కడ తెలంగాణలో అక్కడైతే ఇక్కడ నంద్యాల నియోజకవర్గంలో రాష్ట్ర కార్యాలయం ఇక్కడ నెలకొల్పడం జరిగింది. కాబట్టి జేఎంఎస్ అనేది ముందు జేఎంఎస్ అంటే ఏంది, మనం ఎక్కడ మూలము,
ఏ మూలాలకు చెందిన వాళ్ళం అని చెప్పి నిర్మాణంలో భాగస్వాములే మీరు కనుక్కొని తెలుసుకుంటే మీ ప్రతి కుటుంబము ఎదగడానికి తోడ్పడుతుంది. ఏ పార్టీలకు సంబంధం లేకుండా మీరంతా కలిసికట్టుగా ఆ గ్రామ డెవలప్మెంట్ కోసము ఉపయోగపడుతుందని చెప్పి మేము ఇక్కడ గ్రామ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క గ్రామస్తుడు ఆ పెద్దలను చర్చించి ఆ పెద్దల ద్వారా మీకు ఏమైతే కావాలనో పాడి పరిశ్రమ కానీ, అగ్రికల్చర్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ మా దగ్గర జేఎంఎస్ ఫ్రీ చెకప్లు చేసి ఎడ్యుకేషన్లో ఎవరైనా మధ్యలో ఆగిపోతే వాళ్ళకు కూడా సహకారాలు అందించడానికి ముందుండి, ఎక్కడైతే కాలేజీల్లో వాళ్ళకి సీట్లు దొరకక ఇంటికాడ వాళ్లకు సీట్లు ఇప్పించడానికి ప్రతి ఒక్కటి అభివృద్ధి దిశగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో గ్రామ జేఎంఎస్ కార్యాలయం నిర్మించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కటి మీకు పిలుపునిస్తున్నారు. జై జేఎంఎస్, జై జమ్ముది భూముల వాసి. ఏపీ కోఆర్డినేటర్ మందుల సుబ్బరాయుడు.